హాయ్ పిల్లలు, అమ్మమ్మ కథలకు స్వాగతం. మనం ఈరోజు ఇదేంటి భగవద్గీత, శ్రీమద్ భగవద్గీత కృష్ణార్జునుల కథ దాని గురించి తెలుసుకుందాం. ఇదేంటంటే అసలు మీరు భగవద్గీత అనే మాట అసలు ఎప్పుడైనా విన్నారా? భగవద్గీత అంటే ఏంటి? భగవంతుని చేత చెప్పబడిన మాటలు అని అర్థం అన్నమాట. ఈ భగవద్గీత అనేది మహాభారతము అనే పంచమ వేదములో మధ్యలో మనకి కనిపిస్తుందన్నమాట. ఈ భగవద్గీతని వేదవ్యాస మహర్షి వ్రాశారు. దీంట్లో 18 అధ్యాయాలు ఉంటాయన్నమాట. ఇది ప్రపంచంలోకెల్లా గొప్ప ధర్మశాస్త్రం అని ప్రపంచంలో ఉన్న గొప్పవారందరూ కూడా అంగీకరించారనమాట. ఈ భగవద్గీతలో ఏముంటుందంటే ఇది శ్రీకృష్ణుడికి అర్జునుడికి మధ్య జరిగిన సంభాషణ అనమాట. ఇది మీకు కథ రూపంగా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఏంటంటే పూర్వము పాండురాజు ధృతరాష్ట్రుడు అనే ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారనమాట. పెద్దవాడైన ధృతరాష్ట్రుడికి 100 మంది కుమారులు, ఒక కుమార్తె పుడతారనమాట. ఈ 100 మంది కుమారులని కౌరవులు అని పిలిచేవారనమాట. ఇక చిన్నవాడైన పాండురాజు ఉన్నాడు కదా, అతనికి 5 కుమారులు పుడతారు. వీళ్ళని పాండవులు అని పిలిచేవారనమాట. పాపం పాండవులు చిన్నగా ఉన్నప్పుడే తండ్రి అయిన పాండురాజు చనిపోతాడనమాట. అప్పటి నుండి వీళ్ళు ఈ పాండవులు 5 కూడా పెత్తండ్రి అయిన ధృతరాష్ట్రుడి దగ్గరే పెరుగుతారనమాట. అయితే కౌరవులకి పాండవులు అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదనమాట. ఎందుచేత ఎప్పుడూ పాండవులతో పోట్లాడుతూనే ఉండేవారనమాట. రాజ్యమంతా ఈ పెత్తండ్రి అయిన సరే ధృతరాష్ట్రుడి ఆధీనంలో ఉండేది. ఇలా పెద్ద అయిన తర్వాత ఈ పాండవులు ఏమంటారు, మా రాజ్యం మాకు ఇచ్చేయండి అని అడుగుతారు. అడిగితే దానికి కౌరవులు ఒప్పుకోరనమాట. అప్పుడు పాండవులకి కౌరవులకి మధ్య పోటీ ఏర్పడుతుంది. ఈ కౌరవులు ఏం చేస్తారు, కుట్రతోనూ చెడు ఉపాయాలతోనూ జూదం ఆడించి పాండవుల చేత వాళ్ళ రాజ్యాన్ని ఈ కౌరవులు కాజేస్తారనమాట. అంతేకాకుండా జూదంలోనూ ఒక ఒప్పందం కూడా చేసుకుంటారు. ఆ ఒప్పందం ఏమిటి, రాజ్యమంతా కౌరవులకి అప్పచెప్పేసి ఓడిపోయిన వాళ్ళు, పాండురాజు వాళ్లే కదా ఓడిపోయారు, పాండవులే ఓడిపోయారు కదా, వాళ్ళు వాళ్ళ రాజ్యాన్నంతా కౌరవులకి అప్పచెప్పేసి 12 సంవత్సరాలు అరణ్యవాసము, 1 సంవత్సరము అజ్ఞాతవాసము చేయాలి అని చెప్పి ఒప్పందం పెట్టుకుని ఈ జూదం ఆడతారనమాట. ఈ జూదంలోనూ పాండవులు ఓడిపోతారు. ఓడిపోయేటప్పటికి వాళ్ళు ఏం చేస్తారు, పాపం ఆ రాజ్యం అంతా కౌరవులకి అప్పచెప్పేసి వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళు అడవులకి వెళ్ళిపోతారనమాట. అలా పాండవులు వాళ్ళు అజ్ఞాతవాసము 1 సంవత్సరము 12 సంవత్సరాల అరణ్యవాసము, 1 సంవత్సరం అజ్ఞాతవాసము చేసుకుని వాళ్ళ ఒప్పందం ప్రకారము తిరిగి మళ్ళీ కౌరవుల్ని మా రాజ్యం మాకు అప్పచెప్పండి అని అడుగుతారు. అడిగితే దానికి కౌరవులు ఒప్పుకోరు. మీ రాజ్యం లేదు, ఏమీ లేదు, మీకు అసలు రాజ్యమే ఇవ్వము, ఏం చేసుకుంటారో చేసుకోండి అని అంటారనమాట. అనేటప్పటికీ పాండవులకి కౌరవులకి అప్పుడు మధ్య పెద్ద యుద్ధం జరుగుతుందనమాట. యుద్ధం తప్పనిసరి అయిపోతుందనమాట. ఆ యుద్ధం ఎక్కడ జరుగుతుంది, కురుక్షేత్రము అనే ఒక ప్రాంతంలో. ఆ యుద్ధం ఆ కురుక్షేత్ర ప్రాంతంలో జరుగుతుందని చెప్పుకుంటున్నాం కదా. అక్కడ ఈ 2 సైన్యాలు అంటే కౌరవుల యొక్క సైన్యము, ఈ పాండవుల యొక్క సైన్యము ఆ కురుక్షేత్రం అనే ప్రాంతంలో యుద్ధం చేయడానికి వచ్చి నిలబడి ఉంటాయి అన్నమాట. ఈ పాండవులకి శ్రీకృష్ణుడు స్నేహితుడు అనమాట. ఒక్క స్నేహితుడే కాదు, బావమరిది కూడా అవుతాడనమాట. పాండవులకి ఎప్పుడు ఈ శ్రీకృష్ణుడు అండగా ఉండి వాళ్ళ కష్టాల్లోనూ వాళ్ళ యొక్క సుఖాల్లోనూ అన్నింట్లో కూడా ఈ శ్రీకృష్ణుడు పాండవులతోనే ఉంటాడనమాట. వాళ్ళకి అండదండగా ఉంటాడనమాట. అప్పుడు ఏమవుతుందంటే ఈ అర్జునుడు స్నేహితుడైన శ్రీకృష్ణుడిని తన రథానికి సారథిగా ఉండమని అడుగుతాడు యుద్ధంలో. అప్పుడు అర్జునుడు కోరిక ప్రకారం శ్రీకృష్ణుడు ఏం చేస్తాడు, ఆ అర్జునుడు రథానికి రథసారథిగా వస్తాడనమాట. ఆ అర్జునుడు శ్రీకృష్ణుడిని తన రథాన్ని 2 సేనల మధ్య ఆపమంటాడనమాట. ఈ అర్జునుడు ఆపమంటే సరే అని శ్రీకృష్ణుడు ఆ 2 సేనలకి మధ్యలో ఆపుతాడు. ఆపేటప్పటికి అర్జునుడు ఏం చేస్తాడు, బాణం ఎక్కువ పెట్టి ఎదురుగా ఉన్న ఆ కౌరవుల సేనందరినీ ఒక్కసారి చూస్తాడు. చూసేటప్పటికి ఇంకేముంది, అతని చేతిలోంచి బాణం కింద పడిపోతుంది. అర్జునుడు రథంలో చతికిల పడిపోతాడు. ఎందుకో తెలుసా మీకు,
తన ఎదురుగా ఉన్నది ఎవరు, కౌరవుల సేనలో ఉన్నది ఎవరు, తన తాతగారైన భీష్ముడు, గురువైన ద్రోణాచార్యులు, ఇంకా అందరూ మిగిలిన వాళ్ళందరూ కూడా అతనికి కావలసిన వాళ్లే కదా. అందరూ పాపం అలా కనబడేటప్పటికీ అర్జునుడు అనుకుంటాడు, అయ్యో వీళ్ళందరూ నా వాళ్ళు, ఆయన తాతగారైన భీష్ముడు, ఇతను గురువు అయిన ద్రోణాచార్యుడు, ఇతను ఇదేంటి ఇలా అందరూ బంధువులు స్నేహితులు ఉంటారు కదా, అందరూ వాళ్ళందరినీ చంపాలా ఇప్పుడు నేనని పాపం అర్జునుడు బాధగా ఆలోచిస్తూ ఉంటాడనమాట. చూస్తూ బంధువులని, చుట్టాలని, స్నేహితుల్ని చంపటం అతనికి ఇష్టం ఉండదన్నమాట. వాళ్ళని చంపటం వల్ల ఎన్నో నష్టాలు, ఏం చేయాలో తోచట్లేదు అని అర్జునుడు ఏం చేస్తాడు, అలా చతికిలు పడిపోతాడనమాట. చతికిలు పడిపోయేటప్పటికీ శ్రీకృష్ణుడు అంటాడు, అదేంటి ఎందుకు అలాగా విచారంగా అలా ఆలోచిస్తావు, అలా ఆలోచించటం మంచిది కాదు, నువ్వు క్షత్రియుడివి, నువ్వు యుద్ధం చేయటం అనేది నీ ధర్మము అంటాడనమాట. అంటే అప్పుడు అర్జునుడు అంటాడు, అయ్యో వాళ్ళందరూ నా వాళ్ళు, నేను ఎలా చంపుతాను వాళ్ళని అదేంటి నీకు తెలీదా ఏంటి, వాళ్ళని చంపటం వల్ల ధర్మం నశించిపోతుంది కదా, ఎంతో నష్టం వస్తుంది, భర్తలు పోయిన స్త్రీలు ఏడుస్తారు, ఒకరిని కొట్టుకొని చచ్చిపోతారు, వాళ్ళందరూ నాకు బంధువులు స్నేహితులును, అసలు ఈ యుద్ధం ఎందుకు, హాయిగా నేను యుద్ధాన్ని మానేసి సన్యాసిని అయిపోయి జీవితాన్ని గడిపేస్తాను అంటూ అర్జునుడు విరక్తిగా మాట్లాడతాడనమాట. ఎంతో విచారంగా మాట్లాడి ఏం చేస్తాడు, తన విల్లు బాణాలు అన్నీ కింద పడేసేసి ఆ రథములో కూర్చుండిపోయేటప్పటికీ ఈ విధమైన అర్జున్ని శ్రీకృష్ణుడు చూస్తాడనమాట. చూసి అంటాడు అర్జునుడితో, అర్జున నీకు ఎక్కడి నుంచి వచ్చిందయ్యా ఈ పిరికితనము, నీకు ఇది తగదు అంటూ మందలిస్తాడనమాట. మందలించి అంటాడు, కీర్తిపోతే నువ్వు బ్రతకగలవా ఏంటి, క్షత్రియుడికి కావాల్సింది ఇలాగా విచారంగా ఇలా చతికిలు పడిపోవటం కాదు, నీకు కావాల్సింది శాశ్వతమైన కీర్తి ఆనందమును ఏంటి అంటూ చాలా పరుషంగా శ్రీకృష్ణుడు అర్జునుడితో అంటాడనమాట. అయినా సరే అర్జునుడు ఏమాత్రం మారడు. ఇంకా అర్జునుడు ఏవేవో మాటలు చెప్తూనే ఉంటాడనమాట శ్రీకృష్ణుడితో. చెప్తూ ఉంటే అప్పుడు ఈ అర్జునుడు అంటాడు శ్రీకృష్ణుడితో, అయ్యో బావా, వాళ్ళు పూలతో పూజించవలసిన వాళ్ళు, పెద్దవాళ్ళు, వాళ్ళ తాతగారు గురువులు, వాళ్ళని పూలతో నేను పూజించవలసిన వాళ్ళు, వాళ్ళని చంపటం కంటే నేను భిక్షం ఎత్తుకొని తినటం మంచిది, ఇదంతా ఈ రాజ్యం కొరకే కదా, వాళ్ళంతా చనిపోయిన తర్వాత వాళ్ళ రక్తంతో తడిసిన ఈ రాజ్యాన్ని నేను ఏం చేసుకోవాలి, నాకు అటువంటి రాజ్యము వద్దు, స్వర్గము వద్దు, కీర్తి వద్దు అంటూ విషాదంగా మాట్లాడతాడనమాట. మాట్లాడేటప్పటికీ అప్పుడు ఈ శ్రీకృష్ణుడు ఏం చేస్తాడు, అర్జునుడితోనూ ఇంకా ఇలా చెప్తాడనమాట, నువ్వు ఇలా విచారంగా ఇలా ఉంటే ఎట్లాగా, ఇట్లా విచారంగా ఉండకూడదు అని చెప్పి అర్జునుడికి బోధ చేస్తాడనమాట. ఈ టైంలో అర్జునుడికి చేసిన బోధ, శ్రీకృష్ణుడు చేసిన బోధే గీతాబోధ అనే పేరున భగవద్గీతగా ప్రసిద్ధి చెందిందనమాట. అదేంటంటే, అర్జున వీళ్ళంతా చనిపోతారని ఏడుస్తున్నావు నువ్వు, అది తప్పు, పండితుడు అయిన ప్రజ్ఞావంతుడైన నీవు చనిపోయిన వాళ్ళ గురించి కానీ ఉన్నవారి గురించి కానీ ఏడవకూడదు. అట్లాగా ఎందుకో తెలుసా, చనిపోయేది శరీరమే కానీ శరీరంలో ఉన్న ఆత్మ కాదయ్యా, ఆత్మ ఎప్పటికీ చావదు, ఇలా ఏడుస్తూ కూర్చుంటావు నీకు తగదు. అయినా ఏ కారణంతో వాళ్ళని చంపనంటున్నావు, శరీరాలు పోతాయనా లేక ఆత్మ పోతుందనా? శరీరాలని నువ్వు కాపాడలేవు, అవి ఇవాళ కాకపోతే రేపైనా పోవలసిందే, అవి ఎప్పుడోకప్పుడు పోతాయి, దాన్ని నువ్వు రక్షించలేవు. ఇక ఆత్మ అంటావా, అది ఎల్లప్పుడూ ఉంటుంది, ఈ శరీరం పుడుతుంది పోతుంది, మళ్ళీ కొంతకాలానికి మళ్ళీ ఇంకో చోట పుడుతుంది, ఎందుకయ్యా దానికోసం ఏడుస్తావు? ఒకవేళ చనిపోయినా మళ్ళీ వాళ్ళు తిరిగి మళ్ళీ పుడతారు, శరీరం పోయినా మళ్ళీ ఇంకో శరీరంతో పుడతారు, దానికోసం విచారించకు, బాధపడకు, నీవు నీ ధర్మాన్ని చెయ్యి, నువ్వు నీ క్షత్రియ ధర్మాన్ని నువ్వు పాటించు, అంతేగాని ఇలాగా ఏడుస్తూ ఇలా బాధపడుతూ ఇలాగా విరక్తిగా ఇలాగా ఉండకూడదు, ఇది మంచి పద్ధతి కాదు నీకు. ఇదంతా నేనే చేస్తున్నాను, నేనే అని అనుకోకు, భగవంతుడి కొరకు చేస్తున్నాను అని అనుకో
అని చెప్పి ఎంతో హితబోధ చేస్తాడనమాట. ఈ హితబోధ అంతా శ్రీకృష్ణుడు అర్జునుడికి చేసిన హితబోధ అంతా భగవద్గీత అనమాట. ఈ భగవద్గీత మనం చక్కగా నేర్చుకొని దాని యొక్క అర్థం తెలుసుకొని దాంట్లో ఉండే నీతి చాలా విషయాలు ఉంటాయి దాంట్లో. అవన్నీ మనం నేర్చుకొని వాటి యొక్క అర్థం తెలుసుకొని అవి మన జీవితంలో మనం కనుక అన్వయించుకుంటూ ఉంటే మనకి చాలా వాటిల్లో మనకి విజయం దొరుకుతుందనమాట. అందుకని పిల్లలు మీరు చక్కగా మీ తల్లిదండ్రులను కానీ లేకపోతే మీ గురువులను కానీ ఎవరి దగ్గరైనా సరే చక్కగా భగవద్గీతని చక్కగా నేర్చుకొని వారానికి ఒక్క శ్లోకమైనా సరే నేర్చుకొని సండే పోని కనీసం ఒక్క శ్లోకం నేర్చుకొని ఆ శ్లోకానికి అర్థం తెలుసుకొని చక్కగా దాన్ని మీ జీవితంలో దాన్ని ఎలా ఉపయోగించాలి ఏమిటి అనేది చక్కగా ఆలోచించుకుంటూ ఉండండి. సరేనా? మరి ఇట్లా నేర్చుకుంటే మీకు ఆ భగవద్గీత కొన్నాళ్ళకి మొత్తం వస్తుంది. వారానికి ఒక్క శ్లోకం నేర్చుకున్నా చాలు, మొత్తం వస్తుంది. ఆ భగవద్గీతలో ఉన్నది ఏంటో మీకు తెలుస్తుంది అనమాట. అందుకని మీరు ఆ భగవద్గీత నేర్చుకున్నారనుకోండి, అర్జునుడు ఏం చేశాడు? శ్రీకృష్ణుడు చెప్పింది ఆ భగవద్గీత అంతా విన్న తర్వాత ఆ కౌరవులతో యుద్ధం చేస్తాడు. యుద్ధంలో గెలుస్తాడనమాట. అలాగే మీరు కూడాను మంచి పిల్లలు కదా, మీరు కూడాను చక్కగా ఇలాగా మంచి పిల్లలుగా ఉండటము, చక్కగా చదువుకోండి, మంచి భవిష్యత్తు వస్తుంది. మంచిగా చదువుకుంటే అమ్మా నాన్నలని గురువులని గౌరవించండి, వారు చెప్పినట్లు చక్కగా వినండి. అప్పుడు మీరు కూడా అర్జునులాగా మంచివారిగా పేరు తెచ్చుకుంటారు. ఎందుకంటే అర్జునుడు తన గురువైన శ్రీకృష్ణుడి మాటలు విని తన తెలివితో యుద్ధం చేసి విజయం సంపాదించాడు కదా. అలాగే మీరు కూడా ధైర్యంగా మంచి ఆలోచనలతో చదివి మంచివారిగా పేరు తెచ్చుకొని విజయాన్ని సాధించాలన్నమాట. మీరు ఏ పని మొదలు పెడితే ఆ పనిలో మంచి విజయాన్ని సాధించాలి. చదువులో చక్కగా మొదటి స్థానంలో వస్తూ ఎప్పుడు ఆనందంగా హాయిగా ఉండాలి అంటే మీరు అమ్మా నాన్నల దగ్గర గురువుల దగ్గర మంచివారిగా పేరు తెచ్చుకోవాలన్నమాట. సరేనా? మరి ఇంకా ఈ కథ గురించి కనుక మీకు తెలుసుకోవాలని ఉందనుకోండి, మీ అమ్మా నాన్నలను కానీ లేకపోతే అమ్మమ్మ తాతగారులను కానీ వాళ్ళ దగ్గర ఎవరి దగ్గరైనా అడిగి చక్కగా ఈ కథ గురించి ఇంకా బాగా విపులంగా, చిన్నపిల్లలు కాబట్టి నేను ఇలా టూకీగా చెప్పేశాను, కానీ ఇది చాలా చాలా పెద్ద 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 కథ అనమాట. ఈ మహాభారతం కనుక తెలుసుకుంటే అందులో ఇంకా చాలా కథలు ఉంటాయి, ఇంకా చాలా విషయాలు ఉంటాయి. అవన్నీ మనం ఎలా జీవించాలి, మనము ఎలాగా పెద్దవాళ్ళని ఎలా గౌరవించాలి, ఇవన్నీ తెలుస్తాయి అన్నమాట. ఇంకా మీరు ఇంకొంచెం పెద్దవాళ్ళు అయిన తర్వాత ఇంకొంచెం ఎక్కువగా తెలుసుకోండి. ఇంకా కొంచెం పెద్దవాళ్ళు అయిన తర్వాత మీకు బాగా చదవటం వస్తుంది కదా, అప్పుడు ఈ పుస్తకాలు చదివి దాని గురించి తెలుసుకుంటే మీకు ఇంకా ఈ మహాభారతంలో ఉన్న విషయాలన్నీ తెలుస్తాయి అనమాట. ఇంకా పెద్దవాళ్ళు అయిన తర్వాత మీకు కనుక ఇంకా అభిరుచి ఉంటే, చదువుకోవాలని అనుకుంటే, ఇంకా ఈ సంస్కృతంలో ఉన్న ఈ భారతాన్ని తెలుగులోకి అనువదించిన వాళ్ళు చాలామంది అనువదించారనమాట. ఆ పుస్తకాలు చాలా దొరుకుతాయి. ఇప్పుడు మీకు ఇంకా ఈ భారతం తెలుసుకోవాలి అనే అభిరుచి ఇంకా మీకు ఉంటే కనుక అప్పుడు ఆ పుస్తకాలు కూడా చదివితే మీకు ఇంకా బాగా అర్థమవుతుందన్నమాట. సరేనా? మరి ఓకే, మరి గుడ్ నైట్, బాయ్ బాయ్.